క్లచ్ పెడల్ టోటల్ కిందికి పోతుంది. ఇది దీని కంప్లైంట్. చూద్దాం ఓపెన్ చేసి ఏమైంటుందో. దగ్గు దెబ్బ మెల్లిగా క్లచ్ దొక్కో. ఇది కంప్లైంట్. ఫోర్కు కట్ అయిపోయింది, స్ప్రింగ్ కట్ అయిపోయింది. ఇది కొత్త ఫోర్కు, పాత ఫోర్కు. కొత్త షాఫ్ట్, ఇది కొత్త షాఫ్ట్, ఇది పాత షాఫ్ట్. ఈ షాఫ్ట్ గాని ఎందుకు మారుస్తున్నామంటే ఇది ఇక్కడికి కట్ అయింది, క్రాక్ ఇచ్చింది. ఇక్కడ అట్లా పెట్టాలి, ఇక్కడ క్రాక్ ఇచ్చింది ఇది, కాబట్టి దీన్ని కానీ మార్చేస్తున్నాం. బెండ్ చూడొచ్చు, ఇది బెండ్గా నేను చూడండి. స్ట్రైట్ పెట్టు, దీని మాత్రం స్ట్రైట్ పెట్టు. బెండ్ అయింది ఇది, కాబట్టి దీన్ని కానీ మార్చేస్తున్నాము. కొత్తది, కొత్త ఫోర్కు, కొత్త షాఫ్ట్. రైట్, ఈ విధంగా గ్రీస్, ఇక్కడ గ్రీస్ పట్టించేసేసి షాఫ్ట్కి ఓరింగ్లు వస్తాయి, 2 ఓరింగ్లు, అక్కడ ఒక ఓరింగు, ఇక్కడ ఒక ఓరింగ్. ఇది కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే లోపలికి నీళ్లు పోకుండా. రైట్, ఆ విధంగా ఓరింగ్ ఉంటుంది, కొంచెం టైట్ ఉంటుంది ఓరింగు. ఆ విధంగా ఇక్కడ ఈ హోల్లో కానీ గ్రీస్ పట్టించేసేసి ఇక్కడ ఫోర్క్ కొత్తది ఆ విధంగా వెళ్ళాలి. ఓరింగ్ ఉంటుంది, కొద్దిగా టైట్గా పోతుంది. ఆ విధంగా ఇది లాక్, ఇవి 2 బోల్ట్, ఒక బోల్ట్ నట్టు రైట్. ఆ ఫోర్కులకి ఆ విధంగా లాక్. ఆ విధంగా లాక్ సెట్ చేసి ఈ విధంగా 19 సైజ్ బోల్ట్ దాంట్లోకి వేసి ఆ విధంగా మట్టేసి దాన్ని టైట్ చేయాలి. 19 సైజు రింగుతో కింద బోల్ట్ తిరక్కోకుండా పైన నట్టుని టైట్ చేయాలి ఈ విధంగా. రైట్, ఈ ఫోర్క్ ఎందుకు కట్ అయిందంటే ఇక్కడ గ్రీసింగ్ వాళ్ళు సరిగ్గా చేసుకోక ఈ షాఫ్ట్కి ఇక్కడ ఈ షాఫ్ట్కి ఇక్కడ గ్రీస్ నిప్పులు ఉంది కదా, ఇక్కడ గ్రీసింగ్ సరిగ్గా చేసుకోక ఈ షాఫ్ట్ టైట్ పట్టేసేసి
ఆ ఫోర్క్ కట్ అయిపోయింది. అలాగనే ఇక్కడ రిలీజ్ బేరింగ్ కాలర్ వస్తుంది కదా, ఇక్కడ కానీ రస్ట్ పట్టేసేసి ఇది ఏం చేస్తుంది, మనం క్లచ్ దొక్కినప్పుడు దీన్ని ముందరికి నెట్టుతూ ఉంటుంది. మనము క్లచ్ టైట్ ఉన్నందువల్ల ఈ ఫోర్క్ దీన్ని నెట్టలేకుండా ఇది కట్ అయిపోయింది అనమాట. అందుకని ఈ ఫోర్క్ మనం మారుస్తున్నాము. దీని గ్రీస్ పెట్టప్ప. ఆ ఇన్నర్ బుష్కి క్లచ్ రిలీజ్ బేరింగ్ ఇన్నర్ బుష్ అంటారు, దానికి గ్రీసింగ్ పెట్టేసేసి మనము లోపలికి స్మూత్గా ఆడేలాగా చూసుకోవాలి. దీనికి మనము గ్రీసింగ్ కొడితే ఎక్కదు దీనికి, కానీ షాఫ్ట్కి మాత్రమే గ్రీసింగ్ ఎక్కుతుంది. కానీ మనం అప్పుడప్పుడు దీనికి గ్రీసింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా గ్రీస్ మొత్తం పెట్టి ఈ విధంగా ఆ ఇన్నర్ బుష్ని ఇంత స్మూత్గా ఆడుతూ ఉండాలి. అది ఎప్పుడైతే ఇది స్మూత్గా ఆడుకోకుండా ఇది ఇక్కడ పట్టేస్తుందో ఈ ఫోర్క్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఈ ఫోర్క్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఇది స్మూత్గా ఆడుతూ ఉండాలి. ఇది స్మూత్గా ఆడుతూ ఉండాలి. ఆ ఫోర్క్ మీద లోడ్ పడేసేసి ఆ ఫోర్క్ కట్ అయ్యే ఆస్కారం ఉంది. ఈ ఫోర్క్ కట్ అయ్యే ఆస్కారం. దీన్ని మనం ఫ్రీ చేసినప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఆడుతుందో. ఈ విధంగా ఫ్రీగా ఉండాలి. ఇది క్లచ్ ఇన్నర్ బుష్ రిటర్న్ స్ప్రింగ్స్ అంటారు దీన్ని. ఈ స్ప్రింగులు కానీ మనము ఇక్కడ నీట్గా ఎక్కించుకోవాలి. ఆ విధంగా స్ప్రింగ్స్ మనం ఎక్కించుకొని ఆ యొక్క హోల్లోకి ఆ స్ప్రింగ్ నీట్గా ఇక్కడ హోల్ ఇచ్చింటాడు, ఆ హోల్లోకి స్ప్రింగ్ ఆ విధంగా కూర్చోవాలి. ఇక్కడ కానీ స్ప్రింగ్ చూడండి ఫ్రెండ్ ఎట్లా వేసినామో ఈ విధంగా కొండిలాగా స్ప్రింగ్ లెక్కల పైకి ఇట్లా అది ఇది ఈ విధంగా అప్పుడు మనకి బాగా రిటర్న్ ఆడుతుంది. ఆ ఫోర్క్ మధ్యలో కొద్దిగా గ్రీస్ పెట్టాలి. ఈ ఫోర్క్ మధ్యలో కొద్దిగా గ్రీస్ పెట్టాలి అక్కడ. ఇది మనం ఫ్రీగా ఆడితే మనకి ఫోర్క్ కట్ అయ్యే ఆస్కారం లేదు. ఈ విధంగా ఫ్రీగా ఆడాలి. రైట్, ఓకే. ఈ ఫింగర్స్ కానీ టైట్ లేకుండా చూసుకోవాలి. ఫింగర్స్ కానీ ఆయిల్ వేసేయాలన్నీ. ఇక్కడ అన్నిటికీ ఆయిల్ వేస్తే ఈ ఫింగర్స్ కానీ స్మూత్గా ఆడుతుంది. ఈ ఫోర్క్ మీద లోడ్ పడదు. ఈ ఫోర్క్ మీద ఈ ఫింగర్స్ కానీ రస్ట్ లేకుండా నీట్గా ఆయిల్ వేసేసేయాలి. ఇప్పుడు మనం క్లచ్ జాయింట్ క్లోజ్ చేసేద్దాం. ఇది ఈ జాయింట్ మనము క్లోజ్ చేసేద్దాం. ఈ విధంగా క్లోజ్ చేసేద్దాం. ఇది క్లచ్ పెడలు ఫ్రీగా కిందికి వెళ్ళిపోతూ ఉండే. ఈ షాఫ్ట్ ఇవన్నీ మార్చినాం కదా నిన్న. ఇదంతా ఇప్పుడు దీని క్లచ్ పెడల్ చూడండి ఎంత హార్డ్ ఉందో. డబల్ క్లచ్ ఇది. ఈ విధంగా ఉండాలి క్లచ్. స్మూత్గా కానీ అయిపోయింది, చాలా స్మూత్గా ఉంది. చూడండి చాలా స్మూత్గా ఉంది. గేర్లు కానీ ఈజీగా పడుతున్నాయి.